వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కర్నూలు ఆదిత్య స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చాహద్ బాద్ పాయి. నేర పరిశోధనలో పోలీస్ జాగిలాల పాత్ర కీలకం. వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్. తెలంగాణలో వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వరంగల్లో ఐఎంఏ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన. కర్నూలులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేసిన కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా అని కేంద్రాన్ని నిలదీశారు. మహారాష్ట్రలోని లాతూర్లో ఏర్పాటు చేసిన వ్యాగన్ ఫ్యాక్టరీలో 70% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చారని గుర్తు చేసిన ఆయన, కాజీపేటలో కూడా అదే నిబంధన అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపించి 2 కేంద్ర మంత్రులను ఇచ్చిన తెలంగాణకు ఒరిగేదేమిటని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ 70% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వకుంటే ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చే కేంద్ర మంత్రులను అడ్డుకుంటామని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ నిరుద్యోగుల హక్కుల కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వర్తించదు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే మహారాష్ట్రకు న్యాయం, తెలంగాణకు న్యాయం ఉంటుందా? 8 మంది ఎంపీలను గెలిపించి 2 కేంద్ర మంత్రులను పెడితే మీరు చేసేది ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రారంభోత్సవానికి వస్తాం, కేంద్ర మంత్రులు వస్తామంటున్నారు. బిడ్డ, మాకు 70% స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఇనాగ్రేషన్ కు వస్తే బీజేపీ మంత్రులను నిలదీస్తామని హెచ్చరిస్తా ఉన్నాం, అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మాకు మా భూములు కోల్పోయిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే మీరు వస్తే మాత్రం బీఆర్ఎస్ మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. గజ్వేల్లో అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా టైలర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. రెడీమేడ్ దుస్తుల విస్తరణతో సాంప్రదాయ కుట్టు వృత్తి క్షీణించిందని సంఘం అధ్యక్షుడు మిషన్కు బాబు తెలిపారు. టైలర్లకు ప్రత్యేక సంక్షేమ పథకాలు, ఆధునిక యంత్రాలు, తక్కువ వడ్డీ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో టైలర్లు పాల్గొన్నారు. సందర్భంగా మేయర్ కులస్తులు అందరము కలిసి ఒక యూనిటీ కలిసి ర్యాలీ తీయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి మా మేయర్ కులస్తులకు ఏమైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఏమైనా స్కీమ్లు కానీ, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, లేకపోతే గవర్నమెంట్ లోన్లు కానీ మేయర్ కులస్తులకు ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుతున్నది. కులస్తులకు అందరికీ నమస్కారము. ఈరోజు అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా మేయర్ కులస్తులు అందరం కలిసి ర్యాలీ తీయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఒక విన్నవించుతున్నాము. మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, లోన్లు కానీ ఏమైనా ప్రత్యేకంగా గుర్తించాలని, మా కుల సంఘంలో గుర్తించాలని, ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పేసి విన్నవించుతున్నాము. వచ్చిన కాడ నుంచి మా బతుకులు ఆగమైనవి. మా మేయర్ కులంను గుర్తించాలని ప్రభుత్వంకు తెలియజేస్తున్నాం. గజ్వేల్ నియోజకవర్గ మేయర్ కుల బంధువులందరికీ నమస్కారం. వరల్డ్ టైలర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం అందరం ఒక యూనిటీగా ఏర్పడి ఈ ర్యాలీ తీయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వివిధ కులవృత్తుల వాళ్ళు మన మేర కులవృత్తిని నేర్చుకొని మనకు చాలా అన్యాయం జరుగుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యను గుర్తించి మేర కులవృత్తిదారులకు ఫ్రీగా కరెంటు పంపిణీ చేయాలని, ఫ్రీగా కరెంట్ ఇచ్చి మాకు జీవనోపాధి అయిన కుట్టు మిషన్లు ఇప్పటివరకు వేరే వేరే కులాల వాళ్ళకి ఇచ్చారు, వేరే వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇంతవరకు గజ్వేల్ నుంచి గజ్వేల్ నియోజకవర్గంలో ఒక మేరు బంధువు కూడా ఒక కుట్టు మిషన్ రాలేదు. ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏమైనా మా మేరు కులం చాలా వెనుకబడి ఉన్నది.
జీవనోపాధి చాలా ఉన్నది. జీవనోపాధిలో చాలా వెనుకబడి ఉన్నది. రెడీమేడ్ వ్యవస్థ మా నడ్డి విరిచేసింది. రెడీమేడ్ వ్యవస్థ వచ్చి మా నడ్డి విరిచేసింది. కావున ప్రభుత్వం మా యందు దయతలిచి ఈ వచ్చే సంవత్సరం నుంచైనా మాకు కొంచెం బడ్జెట్ కేటాయించి ఈ బడ్జెట్ సమావేశాల్లో మా మేరకుల వృత్తికి కొంచెం బడ్జెట్ కేటాయించి మాకు గుర్తింపునిచ్చి మమ్మల్ని ముందుకు తీసుకోవాలి. రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న మేరలందరికీ మంచిగా సంక్షేమ పథకాలు అందించాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు జీవనోపాధైన కుట్టు మిషన్లు ఈ సంవత్సరం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నాము. కాకినాడ జిల్లా గండపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పేదలకు పెన్షన్లు సమయానికి అందుతున్నాయన్నారు. వృద్ధులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 నుంచి 15,000 వరకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిపి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఎన్టీఆర్ పెన్షన్ గురించి అదే ప్రకారంగా మరి అవ్వాతాతలకు 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తానన్నారు. మరి ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలైలో 7,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ సందర్భం ఉంది ఈ కూటమి ప్రభుత్వం. మరి రమారమి నెలకు 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అవ్వాతాతలకు. ఈ కూటమి ప్రభుత్వం నెలకు 2,700 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. సుమారు ఇప్పటికి 20 నెలలకు కావస్తా ఉంది. 20 నెలలకి కూడా 51,000 కోట్ల రూపాయలు మరి అవ్వాతాతలకు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడా లేదు భారతదేశంలో, ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి అవ్వాతాతలకు మరి వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, మరి డయాలసిస్ కానీ ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి 10,000, బెడ్ రేట్ పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని జన్మలెత్తినా సరే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని మరి వాళ్ళ రుణం తీర్చుకోలేం. మరి నెలకి 2,700 కోట్ల రూపాయలు ఖర్చు అంటే మరి మనందరం కూడా గమనించాలి. మరి కూటమి ప్రభుత్వాన్ని మరి అవ్వాతాతలు ఆశీర్వదించాలి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. వరంగల్ నగరంలో వైద్యుల ఆందోళన ఉద్రిక్తత సృష్టించింది. హైదరాబాద్ బండ్లగూడలో వైద్యుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. వైద్యులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వైద్యులకు చట్ట పరిరక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్యుల ఐక్యత, ఐఎంఏ వైద్యుల ఐక్యత, వైద్యుల ఐక్యత. We want justice. We want justice. Stop violence. Stop crime. Stop violence. దాడులు, వైద్యులపై దాడులు, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి.
తెలంగాణ రాష్ట్రంలో వైద్యులపై బిల్డింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ వందన మోహన్ రావు గారు, తానా ప్రెసిడెంట్ డాక్టర్ సీనియర్ ఐఎంఏ మెంబర్ సీనియర్ ఈ సంఘటన గురించి కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే మాకు తెలుస్తుంది ఈ వైద్య వృత్తి మీ అందరం సంఘటితమవుతున్నాం. భవిష్యత్తు లోపల ఇలాంటి దాడులు జరిగితే మాత్రం తీవ్రమైన ప్రతిఘటన తప్పదు. ఎందుకంటే జనరల్ సవినయంగా మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం, మీరు ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని 24 గంటల పాటు అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ వైద్య వృత్తి బతకదని చెప్తూ ఈ అవకాశం జరిగి ధన్యవాదాలు. జై ఐఎంఏ. అక్కడ కూడా పోలీస్ స్టేషన్లోనే పోలీసుల ఎదురుగానే ఆ డాక్టర్ మీద కూడా దాడి జరిగింది. అంటే ఈ ఎటువంటి సంబంధం లేకుండా కూడా ఇది ఎంత అమానుషం అని అర్థం చేసుకోవాలి. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఇదే ఒకవేళ ఎనీ గవర్నమెంట్ డ్యూటీలో ఉన్నట్టుగా మాకు కొంచెం ధైర్యం ఇచ్చి మేము పేషెంట్ని ఎమర్జెన్సీ టేకప్ చేసేటట్టు ఉండాలి. ధన్యవాదాలు. ఇందులో మీ ప్రెస్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు దీన్ని చాలా సీరియస్ టేకప్ చేసి దీన్ని ఖండిస్తూ మీరు దీన్ని కొంచెం అందరికీ తెలిసేట్టు చేయాలి. ధన్యవాదాలు. కర్నూలులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరారెడ్డి, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. పలువురు రోగులకు లక్షల్లో ఆర్థిక సహాయం అందింది. లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. నెక్స్ట్ హైదరాబాద్ అంటే బెంగళూరు తెలంగాణలో వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ శాఖ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపింది. ఐఎంఏ నాయకుడు డాక్టర్ బందెల మోహన్ రావు మాట్లాడుతూ ఆసుపత్రులపై దాడులు ఆందోళనకరమని అన్నారు. వైద్యులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్యులపై దాడులు, వైద్యులపై దాడులు, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి.
స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ కూడా వస్తున్నారు, స్టేట్ ప్రెసిడెంట్ కూడా వస్తున్నారు, 1 minute బ్రీఫింగ్ ఇస్తారా సార్? ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు నా బండ్లగూడ హైదరాబాద్లో జరిగిన ఒక పీడియాట్రిక్ హాస్పిటల్లో డాక్టర్ మీద అమానుషంగా దాడి చేయడం జరిగింది. ఒక ఎమర్జెన్సీ కేసు రావడంతో ఆ డాక్టర్ తీసుకోవడం చేసిన నేరం అది. అంటే ఒక హ్యుమానిటీ మీద ఒక ప్రొఫెషనల్గా ఒక మనకి చైల్డ్ తన ఎమర్జెన్సీ ఉండడం వల్ల అది ఆ కేసు టేకప్ చేయడం తను చేసిన మిస్టేక్ అది నాకు అర్థమైందంటే. సో దాంట్లో ఏమైందంటే తను రీసర్టిఫికేట్ చేయబోయి ఒక హాఫ్ అన్ అవర్ అన్ని విధాల ప్రయత్నం చేసినా కూడా ఆ ఎమర్జెన్సీ పాపం బాధకరమైన విషయం ఏంటంటే ఆ బేబీ చనిపోవడం జరిగింది. సో ఆ ముందు జరిగిన సంఘటనలతో మనకి ఏం సంబంధం లేదు. వచ్చిన ఎమర్జెన్సీ మాత్రం ఎటువంటి నెగ్లిజెన్స్ లేకుండా మొత్తం అన్ని విధాలుగా తన సాయశక్తుల ప్రయత్నం చేసిన డాక్టర్కి ఈ సమాజం చూపిన ఒక ఘోరమైన ఒక ఇన్సల్టింగ్, అమానుషం, బాధకరమైన విషయము, నైతికంగా మొత్తం లోకల్గా అయిపోయి మెంటలీ అయిపోయి సో ఫిజికల్గా దాడి చేయడం జరిగింది చూపుకుంటా. సో వాళ్ళ చేతులకి అది తీసేసుకొని మన చేతుల్లో మనకుండే సైన్స్ ఎవిడెన్స్ బేస్లో మనం ఎంతవరకు పొడిగించగలచ్చు, మనం ఎంతవరకు చేయొచ్చు అనే దాంట్లో ప్రయత్నంలో ఏ డాక్టర్ కూడా నిర్లక్ష్యం కానీ అలాంటి ఏం చేయకుండా 100% చేస్తారు. అది అర్థం చేసుకొని గవర్నమెంట్ కానీ ఇటు పబ్లిక్ కానీ వైలెన్స్ ఫ్రీ క్లైమేట్ మాకు ప్రొవైడ్ చేయాలి. దీంతో పాటు మా కండిషన్స్ అన్నింటినీ మాకు గవర్నమెంట్ ఒప్పుకొని నేను ఫర్దర్గా మాకు కొంచెం ధైర్యం ఇచ్చి మేము పేషెంట్ని ఎమర్జెన్సీని టేకప్ చేసేటట్టు ఉండాలి. ధన్యవాదాలు. ఇందులో మీ ప్రెస్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు దీన్ని చాలా సీరియస్ టేకప్ చేసి దీన్ని ఖండిస్తూ మీరు దీన్ని కొంచెం అందరికీ తెలిసేట్టు చేయాలి. ధన్యవాదాలు. జరుగుతున్న వరుస దాడులను మేము వరంగల్ బ్రాంచ్ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకప్పుడు 2008 ముందు కూడా ఇట్లా భౌతిక దాడులు జరుగుతుండే. ఆ పేషెంట్ వచ్చినప్పుడు మాకు నిబ్బరం ఉండాలి, ఈ పేషెంట్ ట్రీట్ చేస్తే బాగుపడతారని మేము ఎంతో శ్రమపడి చేస్తాము. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఏ పేషెంట్ కూడా మేము తీసుకోలేని పరిస్థితి ఉండింది. ఒకప్పుడు ప్రతి కేసును మేము హైదరాబాద్ పంపించే పరిస్థితి ఉండే. మాకు ధైర్యము, భరోసా కనుక ఇవ్వగలిగితే 3 రోజుల క్రితం బండ్లగూడలోని ఒక పీడియాట్రిక్ పీడియాట్రిక్ డాక్టర్, అపారమైన అనుభవం, 38 సంవత్సరాల పైగా అనుభవం గల డాక్టర్ను అమానుషంగా కొట్టారు. పేషెంట్ చనిపోతే ఇది మాకు మొదటిది కాదు, చివరిది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే వైద్య వృత్తి అన్నిటికన్నా గొప్ప వృత్తి. మానవ సేవ మాధవ సేవ అంటారు. దేవుడు డాక్టర్లో పుట్టినంటారు. అది మాటలకే పరిమితం చేస్తూ అదే దేవుడైన డాక్టర్ను కొన్ని పరిస్థితుల పట్ల వారు అనుకున్నది కానప్పుడు డాక్టర్లపై భౌతిక దాడులు ఈ మధ్యన పిచ్చి పెడుతుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. మాత్రం మేము వైద్య వృత్తి చేయలేము. ఎందుకంటే ఇప్పుడే చాలామంది యువత డాక్టర్ వృత్తిని ఎంచుకోవడం లేదు. ఎందుకంటే ఈ రిస్క్ గేమ్ ఎందుకు మాకు. కానీ డాక్టర్ వృత్తి లేకుంటే సమాజం ఉండగలదా? అలాగే ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ను కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం ప్రజలు ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి. మీరు ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని 24 గంటల పాటు అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ భారతదేశంలో కానీ తెలంగాణ కానీ ఈ వైద్య వృత్తి బతకదని చెప్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు. జై ఐఎంఏ. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వహణలో లోపాలు, సిబ్బంది గైర్హాజరుపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల సౌకర్యార్థం పారదర్శకమైన సేవలు అందించడంలో విఫలమైన పలువురు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాకతీయ యూనివర్సిటీ వద్ద ప్రధాని మోదీ చిత్రపటం దహనం. యువజన కాంగ్రెస్ నిరసన. యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చీఫ్ అరెస్ట్ ను నిరసిస్తూ నేడు హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జిక్కిడి శివచరణ్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్వాల కార్తిక్ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. అక్రమ అరెస్టులపై ధ్వజం. విద్యార్థి నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న ఉదయభాను చీఫ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అల్వాల కార్తిక్ మండిపడ్డారు. జాతీయ అధ్యక్షుడు యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిప్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో బంధించి అధికారంలో వచ్చినంత మాత్రాన ప్రశ్నించే గొంతులు మూగబో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తాం. ఇప్పటికీ 4 రోజుల నుండి దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ అంటే కూడా ఢిల్లీలో చుట్టుముట్టి ఢిల్లీలో నిరాహార దీక్షలు కావచ్చు, ధర్నాలు కావచ్చు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బేషరతుగా మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయభాను చిప్ గారిని కనుక విడుదల చేయకపోతే మాత్రం దేశవ్యాప్తంగా అల్లలు సృష్టిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శివచరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆఫీసులు కావచ్చు, ఎమ్మెల్యేలను ముట్టయిస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి మా యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే బేషరతుగా యువజన కాంగ్రెస్ కు అందరికీ బహిరంగ క్షమాపణ కోరాలి నరేంద్ర మోడీ. ఎందుకంటే ఆ నిరసనకు సంబంధం లేకుండా ఉన్నటువంటి మా ఉదయభాను చిప్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి బందికాల్లో పెట్టి కావాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ నొక్కిపట్టే విధంగా చేస్తూ ఉన్నారు. నీ అక్రమాలను కావచ్చు, నువ్వు చేసేటువంటి అభివృద్ధి ఎండగడతారు అని చెప్పేసి యువజన కాంగ్రెస్ ను బందికాల్లో బందీ చేస్తే మాత్రం ఊపినే పరిస్థితులే అని చెప్పేసి యువజన కాంగ్రెస్ తక్షణ డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే కనుక మా జాతీయ అధ్యక్షుని విడుదల చేయాలి, బహిరంగ క్షమాపణ కోరాలని చెప్పేసి మా యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం దేశవ్యాప్తంగా మేము ఖచ్చితంగా నిరాహార దీక్షలు చేస్తాం. ప్రతి ఒక్క బీజేపీ ఆఫీస్ ముట్టడిస్తాం, ప్రతి ఒక్క ఎంపీని ముట్టడిస్తాం, ఎమ్మెల్యేలను ముట్టడిస్తాం అని చెప్పేసి కరాఖండిగా వ్యక్తం చేస్తున్నాం. కాకపోతే మాత్రం మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడికి ఏమైనా జరిగితే మాత్రం ఊకునే పరీక్ష ఉండదు. యువజన కాంగ్రెస్ ఓపిక పరీక్షిస్తే మాత్రం ఖచ్చితంగా దేనికైనా కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ఖచ్చితంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి గారు 4 రోజుల పాటు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువజన కాంగ్రెస్ నాయకులంతా కూడా మేము కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాలన్నీ ముట్టడిస్తాం. ఖచ్చితంగా పార్లమెంటు ముట్టడించి మా జాతీయ అధ్యక్షుడిని బయటకు వచ్చేంత వరకు కూడా ఢిల్లీలో ఉంటామని చెప్పేసి మా యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ నరేంద్ర మోడీ. కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శాంతియుతంగా సజావుగా నిర్వహించారు. గ్రామ సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండాపురం నర్సిరెడ్డి, షరీఫ్, ఖాదర్, శంకరయ్య, ఈరన్న, వీరేష్ తదితరులు పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను స్వీకరించారు. లబ్ధిదారులతో మాట్లాడిన నాయకులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి అర్హుడికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని తెలిపారు. పింఛన్ల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి లబ్ధిదారుడికి సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని గ్రామ సచివాలయ సిబ్బంది పేర్కొన్నారు. పింఛన్లు సమయానికి అందడంతో గ్రామ ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు ఖాదర్, జనసేన పార్టీ మార్కెట్ డైరెక్టర్ ఆదోని. ఈరోజు 28 ఫిబ్రవరి 2026 తేదీన మార్చి 1వ తేదీ పంచవలసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందుగానే 28 ఫిబ్రవరి రోజునే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నారు. దీనికి చంద్రబాబు గారికి ధన్యవాదములు తెలుపుతూ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమము ఇలాగే కొనసాగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ చంద్రబాబు గారిని దీర్ఘాయుష్ ఇవ్వాలని చెప్పి పెద్దతుంబలం నుండి తెలుగుదేశం కూటమి నాయకులు అందరూ కలిసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు ఎం మొహమ్మద్ షరీఫ్, యూనిట్ ఇన్ఛార్జ్ టీడీపీ. మాతాకు ఈరోజు పెద్దతుంబలం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఎన్డీఏ కూటమి ఆదేశాల మేరకు
ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దతుమ్మలం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడం జరిగినది. ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి రేపు ఆదివారం సెలవు కనుక ఒకరోజు ముందుగానే పంపిణీ చేసినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం సెలవు కానీ ఒకరోజు వెనుక వస్తే ఆదివారం వచ్చి నెలలో లాస్ట్ ఒకరోజు ముందుగానే పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పింఛన్దారులు ఇబ్బందులు పడకూడదు అనే ఆలోచనతోనే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుగానే పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అందువలన ఎన్డీఏ ప్రభుత్వానికి మా పెద్దతుమ్మలం గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై భారత్, భారత్ మాతాకు జై. నా పేరు నర్సరెడ్డి, పెద్దతుమ్మలం గ్రామం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.